ఒకవేళ ఈమెకు హలాల్ గురించి తెలిసి ఉంటే, ఈమె ఖురాన్ చదివి ఉంటే, మత గురువులతో మాట్లాడి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడదండి. ఓకే రైట్. ఒక విషయం చెప్పండి, మీరు ముస్లింలంతా తీవ్రవాదులే, కానీ ఎవరు చెప్పారండి? కాదా? లేదండి. ఎవరు చెప్పారండి ముస్లిమ్స్ అంతా తీవ్రవాదులని? నేను ఒక విషయం అడిగితే చెప్పండి అండి. తీవ్రవాదులు నిజాయితీగా మీరు ఎవడో ఒక్కటి చేశాడని మీరు చెప్తున్నారు. ఎంతమంది మసీదుల దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని చెప్పి ముస్లిమ్స్ కి రెచ్చగొడుతున్నారు. వీళ్ళు ఎవరండి? జై శ్రీరామ్ చెప్పండి లేకపోతే మీకు చంపేస్తామని బెదిరించే వాళ్ళు ఎవరండి? వీళ్ళు ముస్లిమ్స్ అండి. మొన్న 2 days బ్యాక్ అండి, ఉత్తరప్రదేశ్ లో 3 ముస్లిమ్స్ నమాజ్కి వెళ్తుంటే గడ్డం ఉంది. 60-70 years ఉంటదండి ఏజ్. 60-70 years ఏజ్ ఒక ముస్లాయన, గడ్డం ఉంది, టోపీ ఉంది. బజరంగ్ దళ్ కి సంబంధించిన ఒక బ్రదర్, ఒక మనిషి వాళ్ళ గడ్డం ఉంది, టోపీ ఉందని రోడ్డు పైకి లాగి కొట్టాడండి. ఎవరు పర్మిషన్ ఇస్తున్నారండి? మత గ్రంథాలు ఇస్తున్నాయా? రామాయణం ఇస్తుందా? భగవద్గీత ఇస్తుందా? మానవత్వం నేర్పిస్తున్నారండి.